రాష్ట్ర ప్రభుత్వము రైతాంగ సమస్యల కోసం భూభారతి చట్టాన్ని 6వ అమలు కోసం చట్టం తీసుకొచ్చింది. రైతులు కూడా రెవెన్యూ సదస్సుల్లో భారీగా పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా తమ భూ సమస్యలు ఉన్నాయని కూడా పరిష్కారం దిశగా ఇక్కడ అవుతాయని చెప్పి చాలామంది ఇక్కడ రైతులు వచ్చిన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ బర్దిపూర్ గ్రామానికి సంబంధించి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఇక రైతులు అయితే ఉన్నారు, రెవెన్యూ అధికారి వారందరికీ దరఖాస్తులు తీసుకుంటున్న పరిస్థితి. ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ ఉన్న దరఖాస్తులు పరిష్కారం అవుతాయని చెప్పి రైతులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి. ఇక్కడ ఒక రైతు ఉన్నాడు. చెప్పండి, మీరు ఇక్కడికి ఏం భూమి ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది, ఎందుకోసం వచ్చినాం? అది కొని 1992లో కొన్నాం. 92లో కొన్నాం. అప్పటి నుంచి మాకు పాస్బుక్ రాలే. ఇప్పుడు పాస్బుక్ వస్తాయని ఆశతో వచ్చాము. అట్లా ఏమంటారు, దరఖాస్తు తీసుకుంటున్నాడు కదా, ఇంకా రాలేదు. మా పేరు రాలేదు. అవును, మా పేరు రాలేదు. గత ప్రభుత్వంలో ఎందుకు రాలేదు? గత ప్రభుత్వంలో కూడా అప్లై చేసినాము. వాళ్ళు మాకు ధరణి అని చెప్పి వాళ్ళు ఇది కాదు ఇది పోదని చెప్పి అప్పుడు మాట్లాడారు. అట్లా ఇప్పుడు భూభారతి పెట్టారు కాబట్టి భూభారతిలో అవుతుంది అని చెప్పి మేము వచ్చినాం. అట్లా అవుతుంది, నమ్మకం ఉంది ఖచ్చితంగా. ఇక్కడ మరికొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడుగుదాం. మీకు ఓ రైతు తన సంబంధించిన ల్యాండ్కి సంబంధించిన అంశానికి సంబంధించి దరఖాస్తు చేశారు. ఏం దరఖాస్తు చేశారు? ఈ భూమి మార్పిడి కోసము, పట్టా మార్పిడి కోసము కొన్ని సంవత్సరాలు సార్. కొన్ని అసైన్మెంట్ భూమి ఆ ప్రభుత్వం చేస్తుంది, ఈ ప్రభుత్వం చేస్తుంది, ఇంత మటుకు రాలేదు, చేయలేదు. ఎన్నిసార్లు తిరిగినాము ఆఫీసర్ చుట్టూ, కాలేదు. దరఖాస్తులు కూడా ఇచ్చినాము. ఒకసారి దరఖాస్తులు ఇచ్చినాం కానీ అప్పుడు కూడా కాలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ కొత్తగా అప్లికేషన్ పెట్టుకోమంటారు. మరి ఈ ప్రభుత్వం చేస్తుందో దయదలిసి మా మీద చేయదు. అది బాగుంటుంది గుర్తుగా. ఎన్ని సంవత్సరాలు నువ్వు కొని? 20 సంవత్సరాల పైన అవుతుంది సార్. అప్పటి నుంచి ఏ అధికారులు అడగలేవా? అడిగితే ఏమంటారు, అది అసైన్మెంట్ భూమి మాకు చేయరాదని అంటారు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం సమస్య ఉన్నది? ఇది సర్వే నెంబర్ రెండిట్లో వచ్చింది. ఒక దాంట్లో రావాలా, ఒక దాంట్లో ఏమైంది అప్లికేషన్ ఇద్దామని వచ్చినాం. రెండిట్లు ఉన్నది, ఒక దాంట్లోకి రావాలా మనకు. రెండు సర్వే నెంబర్ సగం ఇచ్చారు, ఒకటి సర్వే నెంబర్ మొత్తం రావాలా. దానికోసం ఇంతకుముందు వచ్చినావా? ఇంతకుముందు ఆడ మస్తు ఆఫీస్కి పోయినప్పుడు ఇయ్యాల రేపు లేట్ అయిపోతుంది. అప్లికేషన్ ఇద్దామని చూసి వచ్చినాం. ఇక్కడ మరో రైతు ఉన్నాడు, క్యూ లైన్ లో నిలిచిన పరిస్థితి. చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడ? ఇక్కడ ఏం తీసుకొని వచ్చినా? ఏం సమస్య? మా డాడీ పేరు మీద ఉండేది అసైన్మెంట్ ల్యాండ్, నా పేరు మీద కావట్లేదు. 20 సంవత్సరాలు రాసుకోండి. ఇప్పుడు అయితే అంటారు, మరి అది నిజామితనా అవధమితనా కానీ దాని గురించి ఇష్టం. 20 సంవత్సరాలు మీ నాన్న కొన్నాడా? మాకు రాసిచ్చిండు కొన్నాడు. మా నాన్నకన్నది ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కొన్నాడు. అప్పుడు అయినా సాదా బ్యాన్లా. ఇప్పుడు మాకు మా డాడీది నా పేరు మీద ఎక్కట్లేదు. మొత్తానికి చూసుకోవచ్చు, రైతులు తమ సమస్యల కోసం ఎన్నో ఏళ్ళుగా 32 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల నుంచి మా భూములకు సంబంధించిన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని గత ప్రభుత్వ హయాంలో కూడా ఏ రోజు కూడా మా సమస్య పరిష్కారం కాలేదు. సార్ చెప్పండి, ఇక్కడ ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి? ఈ రోజు ఏమేమి సమస్యల మీద వచ్చినాయి? ప్రజెంట్ మన దగ్గర అయితే ఒక 50 నుంచి 60 దరఖాస్తులు వచ్చినాయి. దాంట్లో మనకి మ్యాక్సిమం అసైన్మెంట్ ల్యాండ్స్ పర్చేజ్ చేసినవి ఉన్నాయి. సో ఇంతకుముందు మనకి ఆప్షన్ లేకుండే, ఈసారి మన తెలంగాణ ప్రభుత్వము అది ఆప్షన్ మనకి ఇస్తా అన్నది కాబట్టి మనము భూభారతి కొత్త రెవెన్యూ చట్టంలో తీసుకోమన్నారు. పైనుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారము మనము దరఖాస్తులు రైతుల వద్ద నుంచి తీసుకోవడం జరుగుతుంది. అసైన్మెంట్ వారసత్వం అవుతుంది. కొత్త బుక్ వచ్చిన వాళ్ళకి అసైన్మెంట్ వారసత్వం అవుతుంది. ఎవరైతే సాదా బైనమ పేపర్ ద్వారా ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు మనం అప్లికేషన్ తీసుకుంటున్నాం. ఎస్, పాత బుక్ ఉండి ధరణి నందు రికార్డు కాకపోతే అది తీసుకుంటున్నాము. ఒకవేళ వాళ్ళకి వాళ్ళ అమ్మిన వాళ్ళ పేరున్నా కానీ ఆ అసైన్మెంట్ కాపీని కూడా మనం తీసుకుంటున్నాము. సో రైతులకు కూడా సూచించడం ఏంటంటే అందరూ కూడా వాళ్ళకి కావాల్సిన పేపర్ అన్ని జతపరిస్తే అధికారులకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది వర్క్. అట్లా మొత్తానికి చూసుకోవచ్చు, మా దగ్గర ఈరోజు దరఖాస్తులు అయితే చాలా వచ్చినాయి. దరఖాస్తులు ఏదైతే గత ప్రభుత్వంలో కానీ కూడా ఈ ప్రభుత్వంలో దరఖాస్తులు చేస్తామని చెప్పి భూభారతి చట్టంలో 6వ చట్టం ప్రకారము పూర్తి స్థాయిలో అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు అయితే తీసుకుంటున్నాం. మాకు ప్రభుత్వము ఏదైతే ఆప్షన్ ఇచ్చింది, గతంలో ఏదైతే అసైన్మెంట్ భూములు మార్పిడి లేకుండే ఇప్పుడు ఆ ప్రభుత్వము మార్పిడి కోసం అవకాశం ఇచ్చింది కాబట్టి చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. వారి సమస్య ఈ భూభారతి రెవెన్యూ సదస్సులో పూర్తిగా పరిష్కారం అవుతాయని చెప్పి ఆశిస్తున్నామని చెప్పి చాలా ఏళ్ళుగా పెండింగ్లో ఉన్న రైతులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. అజంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.